హాయ్ అండి, ఇక్కడ చూసారా బ్లౌజు డిజైన్ అనేది ఎలా వచ్చిందో. ఫ్లవర్స్ ఒకటి కిందికి ఒకటి పైకి వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు మనం టెన్షన్ పడకుండా ఏం చేయాలంటే క్లాత్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము కట్ చేసిన లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా నేను చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఓకే, ఇలా చేస్తే మనకి హ్యాండ్స్ ఎలా కట్ చేసినా ఒక విధంగానే వస్తాయి. కానీ ఏంటంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఫ్లవర్స్ అనేవి రివర్స్ అవుతాయి. అది ఇప్పుడు ఇంకో మెథడ్లో చూపిస్తాను. ఇలా పెట్టినప్పుడు అలా పెట్టినా ఇలా పెట్టినా సేమ్ వస్తాయి హ్యాండ్స్ అనేవి. కాకపోతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇలా పెడితే మనకి ఫ్లవర్స్ అనేవి స్ట్రైట్ వస్తాయి, బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్కైనా. లేదు మనం అలా పెడితే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రివర్స్ వస్తాయి ఫ్లవర్స్. అందుకనే అలా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మనకు క్లాత్ అనేది తగ్గుతుంది, జాయింట్లు పడుతుంది. అలా అని మనం అలా పెట్టకూడదు, ఎందుకంటే మనకి కస్టమర్ సాటిస్ఫై కావాలి కాబట్టి మనం అలా పెట్టకూడదు. ఇలా పెట్టి కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మొత్తము. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.